ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలిసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుంటూ, అదేవిధంగా ఆఖరిలో అసలు జాతక చక్రమే లేని వారు ఏ పని అవ్వాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. ఆఖరి వరకు వీడియో చూడండి. మిథున లగ్నము, మిథున రాశి. మీకు మీ రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ 7 మార్చి నుంచి 26 మార్చి వరకు దశమ స్థానంలో నీచ పొందుతున్నాడు. సో ఈ దశమ స్థానంలో నీచ పొందుతున్నందుకు ఇక్కడ పర్టికులర్గా ఈ 20 రోజులు మీరు తీసుకోవాల్సినటువంటి ప్రప్రథమైనటువంటి జాగ్రత్త ఏమండి, ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాము, జాగ్రత్తగా ఉండండి. జాబ్లో ఏదైనా మిస్కమ్యూనికేషన్ జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక్కొక్కసారి కొంతమందికి చూడండి, మీరు ఎంతో సక్రమంగా చేస్తున్నప్పటికీ మీరు సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు అనేటువంటి మిమ్మల్ని నింద వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 7 మార్చి నుంచి 26 మార్చి మధ్యలో ఫైనాన్షియల్గా అద్భుతమైనటువంటి గ్రోత్ అయితే ఉంది. అందులో ఎటువంటి సందేహించాల్సిన అవసరం లేదు. కొన్ని అంటే ఈ రవి ఎప్పుడైతే మీకు 15వ తేదీకి ఇక్కడికి వెళ్తున్నాడో నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది 15 మార్చి నుంచి నెల రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది. ల్యాండ్స్, ఎందుకంటే 4వ స్థానంలో కేతు ఉన్నందుకు విద్యా సంబంధించినటువంటి విషయంలోని, నర్వ్ రిలేటెడ్ సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి వారు, మరియు ఏదైనా ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కొత్తగా ఏదైనా ఒక షాప్ కానీ, ఆఫీస్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకునేటువంటి విషయాల్లో ప్రధానంగా 7 మార్చి నుంచి 26 మార్చి వరకు కొంత జాగ్రత్త వహించాలి. ఇక సంతానంతో తెలియకుండానే కొంచెం చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది ఇక్కడ. ఆ యొక్క విషయంలో ప్రధానంగా కొంత జాగ్రత్త వహించాలి. మరియు వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది వివాహ సంబంధించిన విషయాలు. అయితే ఇక్కడ కొంతవరకు తండ్రి గారు ఈ వివాహ సంబంధించిన విషయంలో మీ సొంత తండ్రి గారు ఏదైనా చిన్న వ్యతిరేకత కల్పించడం, వారి ద్వారానే మరలా కుదరడం, ఇటువంటివి చూపిస్తున్నాయి. అదేవిధంగా కొంతవరకు 15వ తేదీ నుంచి రవి మీకు దశమంలోకి వెళ్తున్నాడు. రవి దశమంలోకి వెళ్ళడం అనేటువంటి రాహుతో కలుస్తున్నప్పుడు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు. అక్కడ 2 గ్రహాలు, పాపగ్రహాలు ఉన్నది. కాకపోతే ఉద్యోగంలో స్ట్రెస్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇక మీకు ఓవరాల్గా చూసుకుంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంది. అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి, ఇక్కడ ఉండేటువంటి పంచమాధిపతి ఉన్న స్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా చేయవలసినటువంటిది వారాహి అమ్మవారి యొక్క ఆరాధన, లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన. మీరు ఎంత చేస్తూ ఉంటే అన్ని విధాలు మీకు బాగుంటుంది. ఏదైనా కానీ మీరు అమ్మవారి ఆరాధన, అమ్మవారికి సంబంధించినటువంటి చేయడము. అదేవిధంగా ఈ మాసం అంతా కూడా వీలైనంత మటుకు నామస్మరణ ఎక్కువగా, ఎందుకంటే మీ లగ్నాధిపతి అయిన బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కూడా, విష్ణు సహస్రనామాలు వినడం ఎక్కువగా చేయండి. ఎంత విష్ణు సహస్రనామాలు చేస్తుంటే అంత బాగుంటుంది. రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాసుల మీద అంటే కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం. అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా ఇది జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం.
మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే, ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది గణపతి తర్పణము, చండీ పారాయణము, ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి, రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే, ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచార పరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి. సూర్యభగవానుని చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి, భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీన రాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా, ఇంకా తప్పదు పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు. అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే, అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన, ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవానుని చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. ఇక మీరు ఇవి చేస్తూ వీలైనంత మట్టుకు, రాహువు మనకి మీనరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇంకొక సంవత్సరం 4 నెలలు ఉంటాడు. కాబట్టి అమావాస్యలు స్వయం పాకం ఇవ్వండి. దీనివల్ల మీకు ఉద్యోగ సంబంధించిన సమస్య కానీ, వివాహం కానీ, అనారోగ్యాలు కానీ, గొడవలు కానీ, మోసపోతున్నాం అనే ఫీలింగ్ ఉన్నా, వివాహ జీవితంలో బాగోపోయినా అన్నీ కూడా సెట్ అవుతాయి. శ్రీమాత్రే నమః.